నమస్కారం అండి. ఉమ్. చెప్పండండి, రేణుకా ఎల్లమ్మ వస్తుందని చెప్పేసి సౌందర్య గారు అంటున్నారు. మరి అది నిజం అంటారా? అబద్ధం అంటారా? ఇక నిజమే వస్తుండొచ్చు, అమ్మవారి కదా వస్తుంది. ఆ. కానీ ఆమె ఇంటర్వ్యూలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది ఇది ఫేక్, కావాలని డ్రామా చేస్తుంది అంటున్నారు. అది ఎవరెవరి ఇష్టం, కానీ మా నమ్మకంతో వస్తుందని అనుకుంటున్నాం మేము అంతే. వాళ్ళ ఊర్లో సర్పంచ్ గారితో సహా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళకి తెలిసి బయటకు వాళ్ళు అట్లా అంటుర్రేమో, కానీ మాకు తెలియదు, మాకు వచ్చింది నమ్మకం అంతే. తెలిసిపోయింది అంటారు, అంతా డ్రామా అనుకుంటున్నారా మరి? డ్రామా కాదు, వస్తుంది వస్తుంది. పక్కన వ్యక్తులు ఏమంటున్నారంటే ఆమె మీదకి వచ్చిన ఎల్లమ్మ వేరే ద్వారా వెళ్ళింది, ఆవు చనిపోయింది, చాతబడి చేస్తే దాన్ని చేసిపోయింది అని అంటున్నారు. కావచ్చు, మరి వస్తుండొచ్చు, తెలియదు మాకు. మాకు వస్తుందని నమ్మకం అంతే. నమ్ముతున్నారు ఈ చాతబడి ఇదంతా? నమ్ముతున్నాం, నిజంగానే వచ్చిందని అనుకుంటున్నారు. వచ్చిందని అనుకుంటున్నాం. కొంతమంది రావట్లేదు అంటున్నారు, వాళ్ళకి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉందా మరి? ఇక వాళ్ళ ఇష్టం, ఇక మనకు తెలియదు. ఇక అమ్మవారి సతికం ఉంటే ఆమెకి ఏం కాదు అంతే. కరెక్ట్ ఉంటాయి. మరి కరెక్ట్ అని ఎట్లా తెలిసిద్ది మీకు వాళ్ళు నిజం అని? అంటే ఇప్పుడు మనం ఏదైనా అయ్యేది చెప్పుకుంటాం, ఆమె తోటి చెప్పుకుంటే ఇది నిజం అవుతుంది అని చెప్తుంది కదా. అది కూడా ఆదివారం మంగళవారం వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు రాదు ఆమె. అమ్మవారు ఆ రోజు అయితేనే వస్తుంది, ఆదివారం మంగళవారం. ఆదివారం మంగళవారం. మరి ఇప్పుడు ఎట్లాంటి ఇంటర్వ్యూలు అప్పుడు స్టూడియోలలో పిలిపించి నువ్వు రా అంటే వచ్చేసిద్దా? వచ్చేది అంటే అదైతే తప్పు, అదైతే తప్పు. మరి ఇంటర్వ్యూ చేసినప్పుడు రావడం తప్పు అంటారు మరి. ఇప్పుడు వచ్చింది కదా ఆమెకి, అప్పుడు వచ్చిందా అంటే ఇక మరి ఇక అట్లా యాక్టింగ్ గా లెక్క అట్లా చేస్తుందో ఏమో తెలియదు మనకి. అది లెక్కకైతే ఆదివారం మంగళవారం అయితే తప్పకుండా వస్తుంది. నాకు గుడి కట్టాలి, పూజలు లేవు, అది ఇది అని చెప్తుంది. మరి కొంతమంది వాళ్ళ ఊరోళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు. అదే మరి గాలు నమ్ముతేనేమో నిజమే అవుతుంది, నమ్మకుంటే ఏం లేదు. అది మనకి ఏదైనా అనుభవం అయితే ఇది కావాలి అని అంటే అది అయ్యింది మనకు, అది అయ్యింది అనుకుంటే మనం నిజం అనుకోవాలి. ఈమె ఇదే మాట చెప్తుంది, ఎప్పుడు ఇట్లనే ఏం మంచిగా అయితలేదు మనకు, ఇంకెక్కువనే అవుతుంది, తక్కువ అయితలేదు అని అనుకుంటారు కొంతమంది. సర్పంచ్ గారు ఏమంటున్నారు, అదంతా నాటకము, ఆ ఊరోళ్ళు కొంతమంది ఇంటి పక్కన వాళ్ళు కూడా అదంతా అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు అయితే ఆడతారు అటువంటి వాళ్ళు, అబద్ధాలు కూడా తెలుస్తుంది, అప్పుడే తెలుస్తుంది. ఆ అమ్మ వచ్చేది అలాగనే ఉంటది, ఇది చెప్పేది కూడా అలాగా ఉంటది. అట్లా ఇప్పుడు డివోటీ సౌందర్య, ఆమె పేరు అది నిజం అనుకుంటున్నావా అబద్ధం అనుకుంటున్నావా? అదైతే అబద్ధం, ఎప్పుడంటే అప్పుడు రాదు ఆమె, రాదు. ఏ టైం అంటే ఆ టైం కూడా రాదు ఆమె. ఇట్లాంటప్పుడు ఆదివారం మంగళవారం అంటే తప్పకుండా వస్తుంది ఆమె. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను ఇంత పిల్ల, మా అమ్మ పెట్టిన నేను పెడుతున్నా షాప్. అప్పటి నుంచి ఈ గుడి పక్కనే మీకు ఇక్కడనే, అందుకే మీకు క్లియర్ గా తెలుస్తుంది ఈ టైం కోసం. ఇంత పిల్ల నేను, మా అమ్మ ఇక్కడ డ్రామాలు చేయొచ్చా? ఇక డ్రామా అంటే ఇక చేస్తున్నారు అట్లా, పైసలు కొడుతుండ్రు, పైసలు కొడుతుండ్రు అందరి దగ్గర, అట్లా చేసి పైసలు పేరు కోసం, పేరు గురించి చేస్తున్నారు. థ్యాంక్ యూ.